మొదటిగా తండ్రి దేవుడికి ప్రభు యేసుక్రీస్తునామమున స్తుతులు స్తోత్రాలు సమర్పించుకుంటూ చేరొచ్చిన మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తునామమున వందనాలు సమర్పించుకుంటూ ఉన్నాను. ఈ యొక్క దినం మధ్య మనము మత్తయి సువార్త 19వ అధ్యాయంలో ఉన్న సంగతులను ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. మత్తయి సువార్త 19వ అధ్యాయం. మత్తయి సువార్త 19వ అధ్యాయంలో 3 పేరాగ్రాఫ్లు ఉన్నాయి. అందులో ఒక ప్రశ్న ఏమిటంటే, తన భార్యను ఏ కారణం బట్టి అయినా తన భార్యను విడినాడుట న్యాయమా? తన భార్యను విడినాడుట న్యాయమా? మొదటి పేరాగ్రాఫ్. తన భార్యను ఏ కారణం బట్టి అయినా విడనాడుట న్యాయం. ఈ యొక్క పేరాగ్రాఫ్ 19వ అధ్యాయము 1వ వచనం నుంచి 12వ వచనం వరకు ఈ యొక్క పేరాగ్రాఫ్. ఈ యొక్క పేరాగ్రాఫ్ ఉన్న సంగతులను ఆలోచన చేద్దాం. మొదటి వచనం నుంచి యేసు ఈ మాటలు చెప్పి చాలించిన తర్వాత గలిలయ నుండి యోర్దాను అద్దరినున్న యూదే ప్రాంతంలోకి వచ్చెను. బహుజన సమూహంలో ఆయనను వెంబడింపగా ఆయన వారిని అక్కడ స్వస్థపరిచాను. 3వ వచనం. పరిసయ్యులు ఆయనను శోధింపవలెనని ఆయన యుద్ధకు వచ్చి ఏ హేతువు చేతనైనను పురుషుడు తన భార్యను విడనాడుట న్యాయమా అని అడుగు. మీరు గమనించండి, పరిసయ్యులు ప్రభువైన యేసుక్రీస్తును ఏం చేస్తున్నారు అంటే శోధిస్తున్నారు. ఈ యొక్క ప్రశ్నను అడుగుతూ శోధిస్తున్నారు. పరిసయ్యులు ఆయన శోధింపవలని ఆయన ఎందుకు వచ్చి ఏ హేతువు చేతనైనను పురుషుడు తన భార్యను విడినాడు న్యాయమా? ఈ ప్రశ్నను లేవనెత్తారు. ఏ హేతువు చేతనైనను ఈ హేతు చేతనైనా అంటే హేతు అంటే ఏమిటంటే కారణము. ఏ కారణము చేతనైనా లేదా ఏ కారణమును బట్టి అయినా అంటే భార్యను ఏ కారణమును బట్టి అయినా విడనాడుట న్యాయమా అంటే విడనాడవచ్చా అని అడుగుతున్నారు. అడిగితే ప్రభువైన యేసుక్రీస్తు ఏం తెలియజేస్తున్నాడు ఇప్పుడు మనం చదువుతాం. 4వ వచనం. ఆయన సృజించిన వాడు ఆది నుండి వారిని పురుషునిగాను స్త్రీనిగాను సృజించిన నీవు. ఒకసారి మీరు గమనించండి, సృజించిన వాడు ఆదిలో సృజించిన వాడు స్త్రీనిగాను పురుషునిగాను సృజించాడు. ఆదికాండం 1:27 వచనంలో ఆదిలో సృజించిన వాడు ఎలా సృజించాడో మనం చదువుతాం ఒకసారి. ఆదికాండము 1:27 వచనంలో దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుని స్వరూపమందు వాణ్ణి సృజించెను. అది ఈ విషయాన్ని గుర్తించాలి. స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను. ఈ యొక్క విషయాన్ని తెలియజేశాడు. ఆదిలో సృజించిన వాడు స్త్రీని గాను పురుషుని గాను సృజించాడు అనే ఈ విషయాన్ని ప్రభువైన యేసుక్రీస్తు తెలియజేశాడు. మళ్ళీ మత్తయి సువార్తలో ఉంటుంది.
ఆయన సృజించిన వాడు ఆది నుండి వారిని స్త్రీనిగాను పురుషునిగాను సృజించాను. అంటే సృజించిన దాన్ని తెలియజేశాడు. ఆదిలో అంటే ప్రారంభంలో, ఆదిలో సృజించిన వాడు అంటే ప్రారంభంలో సృజించిన వాడు వారిని అంటే భార్య భర్తలని స్త్రీనిగాను పురుషునిగాను సృజించాడు. ఈ యొక్క విషయాన్ని ప్రభువైన యేసుక్రీస్తు తెలియజేశాడు. తెలియజేసిన తర్వాత మళ్ళీ ఇంకా ఏం మాట్లాడుతున్నాడు అంటే 5వ వచనంలో, ఇందు నిమిత్తం ఆ కాలంలో బట్టి ఇందు నిమిత్తము పురుషుడు తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరును ఏక శరీరముగా ఉందురని చెప్పిననియు. అది ఇక్కడ మరొక విషయాన్ని తెలియజేశాడు. ఆది కాండము 1వ అధ్యాయము 22వ అధ్యాయం అనుకుంటాను. ఒకసారి చూద్దాం. ఆది కాండం 2వ అధ్యాయం 24వ వచనం. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి వారిద్దరు హత్తుకొనును, తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరముగా ఉందురని అన్నాడు. అంటే దేవుడు జతపరిస్తే వారిద్దరు ఎలాగున్నారంటే ఏక శరీరం. వారిద్దరు ఏక శరీరంగా ఇందురు అనే విషయాన్ని దేవుడు ముందుగా జతపరిచినప్పుడే ఆ విషయాన్ని తెలియజేశాడు. అప్పటికే ఆదాముకు తల్లిదండ్రులు లేరు, కానీ అక్కడ ఒక విషయాన్ని తెలియజేశాడు. ఏమిటంటే ఇందు నిమిత్తము అంటే సృజించిన వాడు ఆదిలో స్త్రీనిగాను పురుషునిగాను సృజించి వీరిద్దరిని జత చేసిన వాడు దేవుడు. జత చేస్తే వీరిద్దరిని స్త్రీని పురుషుని జత చేసిన వాడు దేవుడు. కాబట్టి ఆ వీరిద్దరిని ఏక శరీరముగా అంటే వివాహ బంధము ద్వారా వివాహం చేస్తే, వివాహం చేసిన దాన్ని బట్టి 5వ వచనంలో ఇందు నిమిత్తము పురుషుడు తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొనును. అప్పటికే ఆదాముకు తల్లి గాని తండ్రి గాని లేడు. అంటే వీరిద్దరు ఒకటిగా ఉంటారు అనే విషయాన్ని తెలియజేశాడు. దాన్ని తెలియజేసిన తర్వాత 6వ వచనంలో కాబట్టి వారికను ఇద్దరు కాక ఏక శరీరముగా ఉన్నారు గనుక దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరుపరచకూడదని చెప్పాడు. వ్యక్తులైతే ఇద్దరు వివాహ బంధం ద్వారా ఒకటిగా చేయబడ్డారు. ఆ ఒకటిగా చేసింది ఎవడునంటే దేవుడునంట. దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరు చేయకూడదు. యేసు ప్రభు 3 విషయాలు తెలియజేశాడు. ఆదిలో సృజించిన వాడు వారిని స్త్రీలుగాను పురుషులుగాను సృజించాడు అనే విషయం తెలియజేసిన తర్వాత వారిద్దరు ఏక శరీరమై ఉంటారు అనేక విషయాన్ని, తల్లిదండ్రులను విడిచి వారిద్దరు ఏక శరీరమై ఇందురు అనేక విషయాన్ని దాన్ని మళ్ళీ జ్ఞాపకం చేశాడు. తర్వాత వీరిని దేవుడు జతపరిచాడు కాబట్టి మనుషులు వేరు చేయకూడదు. దేనికి 3 విషయాలు తెలియజేసాడు అంటే
అసలైన ప్రశ్న ఏమిటంటే ఏ ఏ కారణము చేతనైనాను తన భార్యను విడినట్టు న్యాయమా? ఏ కారణము కావచ్చు, ఏ కారణమైన అవ్వచ్చు భార్య విషయంలో, ఎలాంటి కారణం చేతనైనాను భార్యను విడినట్టు న్యాయమా? అయితే మనం ఒక కారణాన్ని మనం చూడొచ్చు. దాన్ని తర్వాత చదువుదాం. ఏడవ వచనంలో అందుకు వారు అలాగైతే పరిత్యాగ పత్రికనిచ్చి ఆమెను విడనాడమని మోసే ఎందుకు ఆజ్ఞాపించినని వారు ఆయన అడగగా. ఒకసారి మీరు గమనించండి, ఈ యొక్క కారణాలను యేసు ప్రభు తెలియజేశాడు. తెలియజేసిన తర్వాత ఈ పరిచయమైన వారు మరొక ప్రశ్నను, రెండో ప్రశ్న ఎవరెత్తాడు? మోసే ఎందుకు సెలవిచ్చాడు విడనాడటానికి? మోసే ఎందుకు సెలవిచ్చాడు? ఎందుకు సెలవిచ్చాడు మోసే? మరి నువ్వు విడిపోకూడదు, భార్యను విడనాడకూడదు అని నువ్వు తెలియజేస్తున్నావు కాబట్టి, అయితే మోసే ఎందుకు విడనాడడానికి అవకాశం ఇచ్చాడు అనే విషయాన్ని తెలియజేస్తున్నారు. ద్వితోపదేశకాండం 34 వచ్చి మోసే వారికి తెలియజేసాడు అంట. తెలియజేసిన దాన్ని వాళ్ళు యేసు ప్రభువుకు తెలియజేస్తున్నారు. ద్వితోపదేశకాండం 34 వచ్చి సారీ 24వ అధ్యాయము మొదటి ద్వితోపదేశకాండము 24వ అధ్యాయం మొదటి 4 వచనాలు మోసే తెలియజేసిన యొక్క సందర్భాన్ని ఇప్పుడు చదువుతుంది. ఒకడు స్త్రీని పరిగ్రహించి పరిగ్రహించినంటే విడిపోవటానికి, పరిగ్రహించి ఆమెను పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె మానభంగ సూచన ఏదో ఒకటి అతనికి కనబడినందున ఆమె మీద అతనికి ఇష్టము తప్పిన ఎడల అతడు ఆమెకు పరిత్యాగ పత్రిక వ్రాయించి ఆమె చేతికి ఇచ్చి తన ఇంట నుండి ఆమెను పంపివేయవలెను. ఇది మోసే ధర్మశాస్త్ర ప్రకారంగా ఇశ్రాయేలు ప్రజలకు సెలవిచ్చింది. ఇది తన భార్యను, అంటే భార్య వ్యభిచారం చేసింది మనకు అర్థం కావడానికి. మత్తయి సువార్త 5వ అధ్యాయం ఎగ్జాంపుల్ గా మత్తయి సువార్త 5వ అధ్యాయం ఇందులోనికి తిరిగి వద్దాం. ద్వితోపదేశకాండంలోనికి మళ్ళీ వద్దాం. అయితే దానికి ముందుగా మత్తయి సువార్త 5వ అధ్యాయంలో చదివేసి వద్దాం కొన్ని విషయాలు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 31-32 వచనాలు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 31-32 వచనాలు. తన భార్యను విడనాడువాడు ఆమెకు పరిత్యాగ పత్రిక ఇవ్వాలని చెప్పబడినది కదా.
చెప్పబడినది కదా. నేను మీతో చెప్పినదేమనగా వ్యభిచార కారణమును బట్టి కాక. మీరు గమనించండి, వ్యభిచార కారణమును బట్టి కాక తన భార్యను విడనాడు ప్రతివాడును ఆమెను వ్యభిచారిణిగా చేయుచున్నాడు. విడనాడబడిన దానిని పెండాడు వాడు వ్యభిచారించున్నాడు. మీరు గమనించండి, మోసే గారు పరిత్యాగ పత్రిక రాయించి, అంటే నేను ఈ యొక్క దినం నుంచి విడాకులు ఇస్తున్నాను అని విడాకుల యొక్క పత్రిక రాసి తన భార్య చేతికి ఇచ్చి, నువ్వు మీ పుట్టింటికి వెళ్ళిపో అని పంపించడానికి మోసే సెలవిచ్చాడు అంట ధర్మశాస్త్ర ప్రకారం. అలా ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అంటే కారణం కూడా మనం చదువుదాం. ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అంటే మనకు అర్థం కావడానికి, భార్య వ్యభిచారం చేసింది, భార్య మరొకరితో వ్యభిచారం చేసింది. వ్యభిచారం చేస్తే ఆ వ్యభిచారం చేయబడినటువంటి తన యొక్క భార్యతో ఉండటానికి అతనికి మనసు తప్పిపోయింది, భర్తకు మనసు తప్పిపోయింది, తనతో కాపురం చేయడానికి మనసు తప్పిపోయింది. ఎందుకనంటే తన యొక్క భార్య వ్యభిచారం చేసింది. వ్యభిచారం చేస్తే మనసు తప్పిపోయింది. తప్పిపోతే మోసే ఒక సలహా ఇచ్చాడు. ఆ సలహా ఏమిటంటే, మీకు మనసు తప్పితే మీరు సంసారం చేయలేరు, కాపురం చేయలేరు కాబట్టి మీరు పరిత్యాగ పత్రిక విడాకులు ఒక దరఖాస్తు రాసి నీ యొక్క భార్య చేతిలో పెట్టి నీ యొక్క పుట్టింటికి వెళ్ళిపో అని మోసే సెలవిచ్చాడు. ఇప్పుడు మరొకసారి వద్దాం, మత్తయి సువార్తలోనికి మళ్ళీ తిరిగి వద్దాం. అయితే ద్వితోపదేశకాండము మోసే సెలవిచ్చిన దాన్ని మరొకసారి చదువుదాం. 2-3 వచనం చదువుదాం. మొదటి వచనం చదువుతా లేదా? ఒకడు స్త్రీని పరిగ్రహించి ఆమెను పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె యందు మానభంగ సూచన అని అన్నాడు. అది మత్తయి సువార్తలో వ్యభిచార కారణము అనే విషయం చదివేమో. మానభంగ సూచన ఏదో ఒకటి అతనికి కనబడినందున ఆమె మీద అతనికి ఇష్టము తప్పిన ఎడల ఈ యొక్క విషయాన్ని గుర్తించాలి. భార్య ఒకరితో వ్యభిచారం చేస్తే భర్తకు ఏమవుతుందంటే ఇష్టం తప్పిపోద్ది. భార్య మీద ఇష్టం తప్పిపోతే అతడు ఆమెకు పరిత్యాగ పత్రిక రాయించి ఆమె చేతికి ఇచ్చి తన ఇంట నుండి ఆమెను పంపివేయవలెను. ఆమె అతని ఇంట నుండి వెళ్ళిన తర్వాత ఆమె వేరొక పురుషుని పెళ్లి చేసుకునవచ్చును. వేరొక పురుషుని పెళ్లి చేసుకోవడానికి కూడా అవకాశం ఇచ్చాడు మోసే. తన యొక్క భర్తను తన యొక్క భర్త ద్వారా విడాకులు అనేది పొందిన తర్వాత వేరొక భర్తను పెళ్లి చేసుకోవడానికి మోసే అనుమతించాడు. మరొకసారి 3వ వచనంలో ఆ రెండవ పురుషుడు ఆమెను ఒల్లక ఆమెకు పరిత్యాగ పత్రిక వ్రాయించి ఆమె చేతికిచ్చి తన ఇంట నుండి ఆమెను పంపివేసిన ఎడలనేమి ఆమెను పెళ్లి చేసుకొని పిమ్మట ఆ రెండవ పురుషుడు చనిపోయిన ఎడలనేమి ఆమెను పంపివేసిన ఆమె మొదటి పెనిమిటి ఆమెను పెళ్లి చేసుకొనుటకై ఆమెను మరలా పరిగ్రహింపకూడదు. ఏలైనగా ఆమె తను అపవిత్రపరుచుకొనెను. అది యెహోవా సన్నిధిని హేయం కనుక నీ దేవుడైన యెహోవా నీకు స్వాస్థ్యం ఇచ్చున్న దేశమునకు పాపం కలుగకుండానట్లు మీరు అలా చేయకూడదు అనే విషయం తెలియదు. మీరు గమనించండి, మోసే 2 విషయాలు తెలియజేశాడు. 2 విషయాలు ఏమిటంటే, భార్యను మనసు తప్పిపోతే భార్యను విడనాడడానికి అవకాశం ఇచ్చాడు. దేన్ని బట్టినంటే
మనసు తప్పిన యెడల భార్య వేరొకరితో ఉంటే భర్తకు మనసు తప్పిపోతే దాంతో ఇంకా సంసారం చేయలేకపోతే దానికి విడాకులు ఇవ్వచ్చు అని మోసే సలహా ఇచ్చాడు. ఇంకా రెండో ఆప్షన్ కూడా ఇచ్చాడు. ఆ రెండో ఆప్షన్ ఏంటి అంటే భర్త తన యొక్క భార్యను విడాకులు ఇచ్చిస్తే ఆ భార్య వేరొకరిని పెళ్లి చేసుకోవడానికి కూడా మోస అనుమతించాడు. అయితే యేసు ప్రభు దీనికి ఏమని తెలియజేశాడో మత్తయి సువార్తలోకి ఇప్పుడు మరొకసారి చదువుతాం. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మరొకసారి చదువుతాం. దీనికి యేసు ప్రభు ఏమని తెలియజేస్తున్నాడో 32వ వచనంలో, నేను మీతో చెప్పినది ఏమనగా వ్యభిచార కారణమును బట్టి గాక తన భార్యను విడనాడు ప్రతి వాడును ఆమె వ్యభిచారిగా చేయించున్నాడు. విడనాడబడిన దానిని మీరు గమనించండి. ఇప్పుడు యేసు ప్రభు తెలియజేస్తున్నాడు, విడనాడబడిన దానిని పెండ్లాడువాడు వ్యభిచారించున్నాడు. ఇప్పుడు యేసు ప్రభు ఏమని తెలియజేస్తున్నాడు అంటే భార్య వ్యభిచారం చేసిన దాన్ని నువ్వు విడాకులు ఇచ్చిస్తే వ్యభిచారిణిగా చేస్తున్నావు. వ్యభిచారిణిగా భర్త చేస్తున్నాడు అనే భార్యకు. ఇప్పుడు తన యొక్క భార్యను ఈ భర్త మనసు తప్పి మోస సెలవిచ్చినట్టు మనసు తప్పి తన యొక్క భార్యను విడాకులు ఇచ్చేస్తే దాన్ని వ్యభిచారంగా చేస్తున్నాడు. ఈ యొక్క తన యొక్క భార్యను తాను వదిలేసిన యొక్క భార్యను చేసుకునేవాడు కూడా వ్యభిచారిస్తున్నాడు. ఇప్పుడు గుర్తించాలి, భర్త మనసు తప్పింది నాకు, నేను దాంతో ఇంకా సంసారం చేయలేను, నా భార్యతో సంసారం చేయలేనని భర్త తన యొక్క భార్యని విడాకులు ఇస్తే తన యొక్క భార్యను వ్యభిచారం చేస్తున్నాడు. తన యొక్క భార్య వేరొకటి చేస్తే వాడు కూడా వ్యభిచారించున్నాడు. ఎందుకు ఈ రెండు విషయాలు తెలియజేసాడు అంటే భార్యకు విడాకులు అన్నది ఇవ్వటం న్యాయమా అనేసి వాళ్ళు అడిగిన ప్రశ్నకు భార్యను అసలు దేవుడు జతపరిచిన వారిని మనిషి వేరు చేయకూడదు అని తెలియజేయడానికి మూడు విషయాలు తెలియజేసి ఇప్పుడు ఇక్కడ ఏమని తెలియజేస్తున్నాడు అంటే భార్యను వదిలేసిన వాడు వ్యభిచారిణిగా భార్యను చేస్తున్నాడు. తన యొక్క వదిలేసిన యొక్క భార్యను పెళ్లి చేసుకునేవాడు కూడా వ్యభిచారిస్తున్నాడు. ఈ యొక్క విషయాన్ని తెలియజేసి ఇప్పుడు మనం 19వ అధ్యాయంలోకి వద్దాం. మత్తయి సువార్త 19వ అధ్యాయం. మోసే ఎందుకు విడనాడటానికి ఎందుకు అవకాశం ఇచ్చాడో ఇక్కడ విషయం తెలియజేసాడు. 8వ వచనంలో ఆయన మీ హృదయ కాఠిన్యమును బట్టి యేసు ప్రభు మోసే యొక్క ఆలోచనలు ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఆయన మీ హృదయ కాఠిన్యమును బట్టి మీ భార్యలను విడనాడ మోసే సెలవిచ్చెను గాని ఆది నుండి అలాగ జరగలేదు. అది ఆది నుండి అలాగ జరగలేదు అంట. ఆది నుండి అంటే దేవుడు జతపరిచినటువంటి మనుషులు అలాగ చేయలేదు. ఆదిలో అంటే ధర్మశాస్త్రానికి ముందున్నవారు తన యొక్క భార్యను విడనాడటానికి అవకాశం లేని వారు ఉన్నారు. తన యొక్క భార్యను విడనాడలేదు అనే విషయాన్ని తెలియజేశాడు. ఆది నుండి ఎలా జరగలేదు అంటే మోసే సెలవిచ్చినట్టు జరగలేదు. అంటే మోసే ఏం చేశాడు అంటే మధ్యలోనే ధర్మశాస్త్రము ఎప్పటి నుంచి ఇవ్వబడిందో అప్పటి నుంచే మోసే ఏం చేశాడు అంటే మనసు తప్పితే మీరు మీ యొక్క భార్యకు విడాకులు ఇవ్వచ్చు అని ఎందుకు ఇచ్చాడు అంటే వారి యొక్క హృదయ కాఠిన్యమును బట్టి. హృదయ కాఠిన్యమును బట్టి మాత్రమే ఇచ్చాడు అంట. అంతేగాని ఆది నుండి అలా జరగలేదు, దేవుడు అలా సెలవు ఇవ్వలేదు. తొమ్మిదవ వచనంలో మరియు వ్యభిచారము నిమిత్తమే తప్ప తన భార్యను విడనాడి
మరి ఒకరిని పెళ్లి చేసుకున్నవాడు వ్యభిచారం చేయుచున్నాడు. వ్యభిచారం చేయుచున్నాడనియో విడనాడబడిన దాని అది ఇక్కడ ఈ మత్తయి సువార్త మనం చదువుకున్నాం 5:32 వచనంలో ఉన్న సంగతులను ఇక్కడ మళ్ళీ తెలియజేస్తున్నాడు. విడనాడబడిన దానిని పెళ్లి చేసుకున్నవాడు వ్యభిచారం చేయుచున్నాడనియో మీతో చెప్పునని వారితో అనే 10వ వచనం. ఆయన శిష్యులు భార్యాభర్తలకు ఉండు సంబంధము ఇట్టిదైతే పెళ్లి చేసుకొనుట యుక్తం కాదని ఆయనకు చెప్పారు. అంటే ఏ కారణం బట్టి కూడా భార్యను విడనాడుట న్యాయం కాదు. అంటే భార్యను ఏం చేయకూడదు అంటే విడనాడకూడదు అని యేసుప్రభు తెలియజేసిన తర్వాత తన యొక్క శిష్యులు ఏమని తెలియజేస్తున్నారు అంటే శిష్యులకు అర్థమైంది. కానీ అర్థమై ఏమని వారికి అర్థమైన విధానంలో వాళ్ళు ఏమని తెలియజేస్తున్నారు అంటే ఆయన శిష్యులు భార్యాభర్తలకు ఉండే సంబంధం ఇట్టిదైతే పెళ్లి చేసుకున్నట్లు యుక్తము కాదని ఆయన చెప్పారంట. ఇంత కఠినంగా ఇంత ఇలాగ ఉంటే ఇలాంటి బంధము వివాహ బంధం అన్నది ఇంత కఠినంగా ఉంటే పెళ్లి చేసుకోకూడదు అనే విషయం తెలియజేస్తారు శిష్యులు. పెళ్లి చేసుకోవటము అది కరెక్ట్ కాదు అంటే యుక్తం అంటే సరైనది కాదు అనే విషయాన్ని శిష్యులు తెలియజేసినప్పుడు 11వ వచనంలో విషయాన్ని ఇప్పుడు తెలియజేశాడు. అందుకు ఆయన అనుగ్రహం నొందిన వారు తప్ప మరి ఎవరును ఈ మాటను అంగీకరింపనేరడు. అంటే మానవ మాత్రుడు ఎవరు కూడా ఈ వివాహ బంధాన్ని ఇలాగ ఉందంటే అంగీకరించలేరు. పరలోక సంబంధులు మాత్రం అంగీకరించగలుగుతారు అనే విషయాన్ని తెలియజేశాడు. అనుగ్రహం నొందితేనే తప్ప మరి ఎవరు ఈ మాట అంగీకరింపనేరడు అనే విషయం తెలియజేశాడు. వివాహ బంధాన్ని తెలుసుకున్న వారు ఎవరు అంటే క్రైస్తవులు మాత్రమే వివాహ బంధాన్ని గ్రహించగలిగిన వారు. వివాహ బంధం యొక్క విలువ అన్నది క్రైస్తవులకు మాత్రమే తెలుస్తుంది, లోకంలో ఉన్న వారికి తెలియదు. అందుకని ఇక్కడ విషయం తెలియజేశాడు. అనుగ్రహం నొందిన వారు తప్ప మరి ఎవరు కూడా అంగీకరింపలేరు. శిష్యులు ఏమనుకున్నారు అంటే వివాహ బంధం ఇలాగుంటే వివాహం చేసుకునటము సరైనది కాదు అనే విషయం తెలియజేశారు. తెలియజేసినప్పుడు యేసు ప్రభు ఏమనుకున్నాడు అంటే అనుగ్రహం నొందిన వారు తప్ప ఇంకెవరు అంగీకరించరు అనే విషయం తెలియజేశారు. ఇప్పుడు 12వ వచనంలో తల్లి గర్భం నుండి నపుంసకుల్ని గురించి మాట్లాడాడు. నపుంసకులు నపుంసకులు 3 రకాలుగా ఉంటారు అంట. 3 రకాల నపుంసకుల గురించి 12వ వచనం తెలియజేశాడు. తల్లి గర్భం నుండి నపుంసకులుగా పుట్టిన వారు కలరు. మనుషుల వలన అంటే పుట్టినప్పటి నుంచి నపుంసకులుగా. రెండవది మనుషుల వలన నపుంసకులుగా చేయబడిన నపుంసకులు. రెండో రకమైన నపుంసకులు మనుషుల వల్ల చేయబడిన వారు. మూడో రకమైన నపుంసకులు పరలోక రాజ్యం నిమిత్తము తమను తామే నపుంసకులుగా చేసుకుని నపుంసకులను గలరు. ఈ మాట అంగీకరింపగలవాడు అంగీకరించును గాక అని వాళ్ళకి చెప్పాడు. అంటే దేవుని రాజ్యం కొరకే లేదా క్రీస్తు ప్రభు సంఘం కొరకే అంటే దేవుని రాజ్యం కొరకు రాజ్యం నిమిత్తం నపుంసకులుగా చేయబడిన వారు ఉన్నారు. పుట్టినప్పటి నుంచి తల్లి గర్భంలో నుంచి పుట్టినప్పటి నుంచి నపుంసకులుగా పుట్టిన వారు ఉన్నారు. మనుషుల చేత చేయబడిన వారు ఉన్నారు. తమంతట తామే నపుంసకులుగా చేయబడిన వారు ఉన్నారు. అంటే 3 రకాలైన నపుంసకుల గురించి ఇక్కడ మాట్లాడండి. రెండో పేరాగ్రాఫ్ ఏమిటి అంటే యేసు చిన్న పిల్లలను ఆశీర్వదించుట.
యేసు చిన్నపిల్లలను ఆశీర్వదించారు. మత్తయి సువార్త 19:13 నుంచి 15 వరకు. అప్పుడు ఆయన వారి మీద చేతులుంచి ప్రార్థన చేయవాలని కొందరు చిన్నపిల్లలను ఆయన ఎదురు తీసుకుని వచ్చేది. ఆయన శిష్యులు తీసుకుని వచ్చిన వారిని గద్దింపగా యేసు చిన్నపిల్లలను ఆటంకపరచగా వారిని నా యొద్దకు రానీయుడి, పరలోక రాజ్యము ఇలాంటి వారితో చెప్పి వారి మీద చేతులు అక్కడి నుంచి లేచిపోయాను. ఇక్కడ విషయాన్ని మనం గుర్తించాలి. యేసు ప్రభు చిన్నపిల్లలను తన యొద్ద రానిమని, అంటే కొందరు చిన్నపిల్లలను యేసు ప్రభు యొద్ద తీసుకెళ్లాలని ఒక ఆలోచన కలిగి తీసుకెళ్తుంటే యేసు ప్రభు యొక్క శిష్యులేమో వారిని చిన్నపిల్లలను గద్దిస్తున్నారంట. ఎందుకు మీరు ఇక్కడ వస్తున్నారని గద్దిస్తే యేసు ప్రభు ఏమన్నాడు అంటే, వారిని మీరు ఆటంకపరచవద్దు, నా ఎందుకు రానివ్వండి, పరలోక రాజ్యము ఇలాంటి పసిపిల్లలదే, చిన్నపిల్లలదే అనే విషయాన్ని తెలియజేశాడు. మూడో పేరాగ్రాఫ్ లో వ్యసనపడుచు వెళ్ళిపోయిన యవనుడు. వ్యసనపడుచు వెళ్ళిపోయిన యవనుడు. ఇదిగో ఒకడు ఆయన ఎదురుకు వచ్చి, అంటే యవనుడు అంటే ధనవంతుడైన యవనుడు. ఇదిగో ఒకడు ఆయన ఎదురుకు వచ్చి, బోధకుడా నిత్య జీవం పొందుటకు నేను ఏ మంచి కార్యం చేయవలనని ఆయన అడిగాను. అందుకు ఆయన మంచి కార్యంలో గురించి నన్ను ఎందుకు అడుగుతున్నావు? మంచివాడు ఒక్కడే, నీవు జీవంలో ప్రవేశింపకోరిన ఆజ్ఞలను గైకొనమని చెప్పాను. అతడు ఈ ఆజ్ఞలని ఆయన అడుగుగా, యేసు నరహత్య చేయవద్దు, వ్యభిచారింపవద్దు, దొంగిల్లవద్దు, అబద్ధ సాక్ష్యము పలుకవద్దు, తల్లిదండ్రులను సన్మానింపుము, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమింపవలను అనునవియే అని చెప్పారు. అందుకు ఆ యవనుడు, ఇవన్నీ అనుసరించునే ఉన్నాను, ఇక నాకు కొదువ ఏమని ఆయన అడిగాను. అందుకు యేసు, నీవు పరిపూర్ణుడవగుటకు కోరిన యెడల పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించమని అతనితో చెప్పాడు. అయితే ఆ యవ్వనుడు మిగుల ఆస్తి గలవాడు కనుక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయాడు. యవనుడు ఒక ధనవంతుడైన యవనుడు యేసు ప్రభు దగ్గర వచ్చి మంచి ప్రశ్న అడిగాడు. ప్రశ్న ఏమిటంటే, నిత్య జీవం పొందడానికి నేనే మంచి కార్యం చేయాలి, ఏ మంచి కార్యం చేయాలనేసి అడిగినప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు అంటే, నిత్య జీవం ప్రవేశించాలంటే ఆజ్ఞలను గైకో అని అన్నాడు. ఆజ్ఞలను తెలియజేశాడు. ఆజ్ఞలు తెలియజేసినప్పుడు ఆజ్ఞలు నేను చిన్నప్పటి నుంచే గైకుంటూ ఉన్నాను అనేసి ఆ యొక్క యవనుడు తెలియజేశాడు. తెలియజేసినప్పుడు, సరే నువ్వు ఆజ్ఞలను గైకుంటున్నావు కాబట్టి ఆజ్ఞలు గైకుంటే నిత్య జీవాన్ని పొందుకోవడానికి అవకాశం ఉంది. కానీ ఆ యవనుడు అంతవరకు ఆగలేదు. అంతవరకు కాకుండా ఏమని అన్నాడు అంటే 20వ వచనంలో, అందుకు ఆ యవనుడు, ఇవన్నీ అనుసరించునే ఉన్నాను, ఇకను నాకు కొదువ ఏమని ఆయన ఇక్కడ విషయాన్ని మనం గుర్తించాలి. ఈ యవనుడైన వాడు అడిగిన ప్రశ్న ఏమిటంటే, నిత్య జీవము పొందుటకు నేను ఏ మంచి కార్యం చేయాలి? మంచి ప్రశ్న. ఆ ప్రశ్నకు సమాధానం ఏమిటంటే, ఆజ్ఞలు గైకుంటే నిత్య జీవం వెళ్తాను. కానీ ఆజ్ఞలు గైకుంటున్నాడు, కరెక్టే. కానీ ఈ యవనుడు ఇంతవరకు ఆగకుండా ఏం చేసాడు అంటే, ఇంకా కొంచెం ఎగస్ట్ వెళ్ళాడు. ఏమనేసి అన్నాడు అంటే, ఇంకా
20వ వచనంలో ఇకను నాకు కొదువయ్యమని అడిగాడు. కొదువ ఏంటి అని ఆజ్ఞలు, వాస్తవానికి ఆజ్ఞలు కైకుంటే నిత్య జీవం అనేది పొందుకుంటాడు ఈ యవనుడు. కానీ ఇంకా అంతకు మించి ఇంకా అడుగుతున్నాడు, ఇకను నాకు కొదువ ఏమిటి అనేసి కొదువని గురించి మాట్లాడుతున్నాడు. కొదువని గురించి మాట్లాడితే యేసు ప్రభువు అన్నాడు, నువ్వు పరిపూర్ణుడు కావాలా, అయితే నీకున్న ఆస్తిని అమ్మి బీదలకు నీవు పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకు ఇమ్ము, పరలోకమందు నీకు ధనం కలుగుతుంది అనే విషయాన్ని తెలియజేశాడు. నీకు పొదువై ఉన్నది ఏమిటంటే నీకు ఆస్తి, నీకు పొదువుగా ఉంది. నీ ఆస్తిని అమ్మేసి బీదలకు పంచిపెట్టే, అప్పుడు నువ్వు పరిపూర్ణుడు అవుతావు, పరలోకమందు నీకు ధనం కలుగుతుంది అనే విషయాన్ని యేసు ప్రభువు తెలియజేస్తే వెంటనే ఆ యవ్వనుడు మిగులు ఆస్తి గలవాడు కాబట్టి ఏం చేసి వెళ్ళిపోయాడంటే వ్యసనపడి వెళ్ళిపోయాడంట. అప్పుడు యేసు ప్రభు 2 సూక్తుల్లాగా చెప్పడం జరిగింది. సామెత అనేసి అనొచ్చు, సూక్తి అనేసి అనొచ్చు. ఒకసారి చదువుదాము 23వ వచనం నుంచి. యేసు తన శిష్యులను చూచి ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభమని నీతో నిశ్చయం చెప్తున్నాను. ఇది ఒకటి ఏమిటంటే పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి, అంటే ధనవంతుడైన వాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి ఏమిటంటే దుర్లభం అనంట. రెండవ విషయం 24వ వచనం. ఇదిగాక ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్జంలో ఒంటె దూట సులభమని మీతో చెప్పు. మీరు గమనించండి, సూది బెజ్జం ఎంత ఉంటది అంటే చాలా చిన్నదిగా ఉంటది. ఒంటె ఎంత ఉంటది అంటే ఒంటె చాలా పెద్దదిగా ఉంటది. ఒంటె చాలా పెద్దదిగా ఉంటది. మనకు అర్థం కావడానికి ఈ ఒంటె చిన్న సూది బెజ్జంలో దూరటము అవ్వదు, అది అసాధ్యం. రెండవది ఏం చేసాడు అంటే, ఒకటి దుర్లాభం అన్నాడు, ఇంకోటి ఏమనేసి అన్నాడు అంటే ఇకను ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం కంటే సూది బెజ్జంలో ఒంటె దూరుట సులభమని మీతో చెబుతున్నాను అనేసి అన్నాడు. ఈ ఒంటె ఎంత పెద్దదైనా కానీ చిన్న సూది బెజ్జంలో, అంటే సూది యొక్క కన్నంలో దారము పెడతాం కదా, అలాంటి ఒక దారంలో ఈ ఒంటెని దూరడానికి అవకాశం ఉంటది, కానీ ధనవంతుడైన వాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి అవకాశం లేదు అనే విషయం తెలియజేశాడు. 25వ వచనం. శిష్యులు ఈ మాట విని మిక్కిలి ఆశ్చర్యపడి, అలాగైతే ఎవడు రక్షణ పొందగలడని అడుగుగా యేసు వారిని చూసి ఇది మనుషులకు అసాధ్యమే గాని దేవునికి సమస్తమును సాధ్యమని చెప్పాడు. పేతురు ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించింది కనుక మాకేమి దొరుకుతుందని ఆయన అడుగుగా యేసు వారితో ఇట్లా, నేను ప్రపంచ పునర్జనమందు మనుషు కుమారుడు తన మహిమగల సింహాసనము మీద ఆసీనుడై ఉండినప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనముల మీద ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు. మీరు గమనించండి, ఈ విషయాన్ని 12 మంది శిష్యులలో 12 మంది యొక్క శిష్యులలో అపోస్తులలో ముఖ్యంగా అర్థం కానిది ఎవరికి అంటే ఇద్దరికి. అంటే 12 సింహాసనంలో మీద కూర్చుండి 12 మంది 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు అనేసి అంటే ఇద్దరికి భౌతిక సంబంధంగా అర్థమైంది. ఆ ఇద్దరు ఎవరు అంటే యాకోబు యోహానుకి భౌతిక సంబంధమైన సింహాసనాలు అనేటువంటి అలాగో అర్థమైంది. అందుకని 20వ అధ్యాయంలో తన తల్లి చేత చెప్పిస్తాడు, ప్రభువా కుడివైపున ఒక సింహాసనము, ఎడమవైపున ఒక సింహాసనము నా కొడుకులకి ఇచ్చేటట్టు చూడు అనేసి యేసు ప్రభువును అడిగిస్తారు తమ యొక్క అమ్మగారు.
అంటే దీనికి ఏమర్థమైంది అంటే ఈ 12 సింహాసనాలు భౌతిక సంబంధంగా కూర్చుంటారేమో అనేసి అనుకున్నారేమో. అందుకని తమ యొక్క అమ్మగారి ద్వారా తమ యొక్క తల్లితో యేసుప్రభు దగ్గర అడిగించారు, కుడివైపున ఒకడిని ఎడమవైపున ఒకడిని నువ్వు కూర్చోబెట్టు అని. ఈ 10 మందికి అర్థమైంది, ఇద్దరికీ అర్థం కాలేదు. అర్థం కాకుండా మేము గొప్పవారికి ఉండాలి అనే ఒక ప్రశ్న లేవనెత్తిన వారు ఇద్దరే, యాకోబు యోహాను. 29వ వచనంలో నా నామం నిమిత్తము అన్నదమ్ములనైనను అక్క చెల్లెళ్ళనైనను తండ్రినైనను తల్లినైనను పిల్లలనైనను భూములనైనను ఇండ్లనైనను విడిచిపెట్టిన ప్రతి వాడును 100 రెట్లు పొందును. ఇదియుగాక నిత్య జీవము స్వతంత్రించుకొనును. మొదటి వారు అనేకులు కడపటి వారు మొదటి వారు. ఇక్కడ విషయం తెలియజేసేది ఏమిటంటే, నా నిమిత్తము మీరు ఏదైతే కోల్పోయి ఉంటారో ఆ కోల్పోయిన దాన్ని 100 రెట్లు మీరు పొందుతారు అనేసి అన్నాడు. నువ్వు 1% 1% నువ్వు కోల్పోయావు యేసు ప్రభువుని వెంబడిస్తే. నీ ధనము కావచ్చు, నువ్వు కోల్పోయి ఉండొచ్చు యేసు ప్రభువుని వెంబడిస్తూ. లేదా నీ యొక్క జీవితంలో విడిచిపెట్టేసి పెట్టి ఉండొచ్చేమో. ఈ జీవితము నువ్వు విడిచిపెట్టి ఉంటే లేదా ధనము విడిచిపెట్టి ఉంటే దానికి ఏమైనా చేస్తాడంటే డబల్ 100 రెట్లు అనేసి అన్నాడు. 100 రెట్లు పొందుతాడు. 100 రెట్లు అనేది పొందుకుంటాం. ఏదైతే మనం కోల్పోయి ఉంటామో దానికి ఎగస్ట్రాగా 100%, 100%గా మనం డబల్ పొందుకుంటాం అన్నమాట. 100 రెట్లు పొందుకుంటాం. దేని విడిచిపెట్టి ఉన్నామో, తల్లిని కానీ అన్నదమ్ములు కానీ తండ్రిని కానీ పిల్లలను కానీ భూములు కానీ ఇండ్లను కానీ, అక్కడ విషయం తెలియజేసాడు. ఆ లిస్టులలో నువ్వు ఏదైతే విడిచిపెట్టి యేసు ప్రభువుని వెంబడించావో దాన్ని 100 రెట్లు నువ్వు పొందుకుంటావు. 100 రెట్లు 100% నువ్వు పొందుకుంటావు. అలాగనే నిత్య జీవం అనేది నీ సొంతం అవుతుంది అంట. కాబట్టి ఈ విషయాన్ని మనం గుర్తించాలి. కాబట్టి 19వ అధ్యాయంలో 3 పేరాగ్రాఫ్లు ఉన్నాయి. మొదటిది పరిశీలన అడిగినటువంటి శోధిస్తూ అడిగినటువంటి ప్రశ్నలో తన భార్యను విడనాడు న్యాయమా అనే పేరాగ్రాఫ్ లో 1వ వచనం నుంచి 12వ వచనం వరకు ఆలోచన చేసేమో. 2వ పేరాగ్రాఫ్ ఏమిటంటే యేసు చిన్న పిల్లలను ఆశీర్వదించడము గురించి ఆలోచన చేసేమో. 3వ పేరాగ్రాఫ్ లో వ్యసనపడుచు వెళ్ళిపోయిన ధనవంతుడు. కాబట్టి 19వ అధ్యాయం 3 పేరాగ్రాఫ్ ఆలోచన చేసేమో. కాబట్టి ఈ విషయాన్ని మీ మనసులో ఉంచుకోవాలని, ఒకవేళ మన యొక్క జీవితాలలో అంటే వివాహ బంధం, ముఖ్యంగా వివాహ బంధం అన్నది ఈ యొక్క పేరాగ్రాఫ్ లో మనం నేర్చుకోవాల్సిన నీతి. వివాహ బంధంలో దేవుడు ఏం చేసేవాడు అంటే భార్యను విడనాడడానికి అవకాశమే ఇవ్వలేదు. అంటే ఎవరైతే వివాహం చేసుకుంటారో, వివాహం చేసుకున్న ప్రతి వారు కూడా ఈ యొక్క దీనిని నేర్చుకోవాలి. ప్రతి వారు కూడా ఈ యొక్క దినమందు ఈ పేరాగ్రాఫ్ లో మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే ఏ కారణమును బట్టి కూడా భార్యను విడనాడకూడదు అనేటువంటి నీతిని మనం నేర్చుకోవాలని మీ అందరికి మనం చేస్తే ఇంతవరకు శ్రద్ధగా మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనాలు సమర్పించుకుంటూ